గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 20, 21, 22వ వార్డుల్లో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ తో అనుమానిత వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ధృవీకరణ పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బూడిదగడ్డ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ బెల్లంపల్లిలో అనుమానిత వ్యక్తులు సంచరించిన ఆశ్రయం పొందిన పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు ఎన్ దేవయ్య, అఫ్తలుద్దీన్, బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అన్నోన్ పర్సన్స్ మన ఏరియాలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని గుర్తించటము, తర్వాత వెహికల్ కూడా అంటే కొన్ని డాక్యుమెంట్ లేని వెహికల్స్, అదేవిధంగా తర్వాత అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాటిని తీసుకోవడం జరుగుతుంది. దాని మీద తర్వాత లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఈరోజు మేము బెల్లంపల్లి టౌన్ నుంచి, తర్వాత అదేవిధంగా మన రూరల్ సర్కిల్ ఫోర్స్ నుంచి, అదేవిధంగా కాస్పేట నుంచి వచ్చి చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైనా వ్యక్తులు గంజాయి కానీ డ్రగ్స్ కానీ అమ్మినా కూడా మీరు మాకు తెలియజేసినట్టయితే మీ యొక్క అటువంటి పేరు ఎక్కడ చెప్పకుండా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే డ్రగ్స్ అనే దానికి ఈ మధ్య యువత కూడా బాగా బానిస అవుతుంది. ప్లస్ మన ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా తెలియకుండా వాటికి అలవాటయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా అట్లా సస్పెక్ట్ అనిపించిన వాళ్ళ పేర్లు ఉన్నా కూడా మాకు చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య మన కమిషనరేట్కు ఈ డాగ్ అంటే నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మత్తు పదార్థాలను గుర్తించేటువంటి డాగ్ కూడా వచ్చింది. ఆ డాగ్ ఏం చేస్తుందంటే ఆ స్మెల్ బట్టి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఆ స్మెల్ బట్టి గుర్తించేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి సో మన ఏరియాలో ఎవరైనా ఉంటే కూడా మీ అందరూ చెప్పాలా.